హరే కృష్ణ. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా సమీపంలోని పాణిహటి అనే గ్రామంలో మొదటిసారిగా శ్రీల నిత్యానంద ప్రభు శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామిని కలుసుకున్న జ్ఞాపకార్థం పాణిహటి చిదాదహి మహోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పండుగను దండ మహోత్సవం అని కూడా అంటారు. వివరాల్లోకి వెళ్తే, చైతన్య మహాప్రభు యొక్క 6 ప్రాథమిక శిష్యులలో శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి ఒకరు. అతను ఒక సంపన్న కుటుంబానికి చెందిన అనేక భూములు కలిగిన యజమానికి ఏకైక కుమారుడు. అతని కుటుంబం అనుభవిస్తున్న సంపద మరియు దర్పమును ఇంద్రుడితో పోల్చబడింది. అయినప్పటికీ రఘునాథ్ దాసు చిన్నతనం నుండే ప్రాపంచిక జీవితం పట్ల నిర్లిప్తతను కనబరిచాడు. నామాచార్య హరిదాస్ ఠాకూర్ మరియు చైతన్య మహాప్రభుచే ఆశీర్వదించబడిన యువ రఘునాథ్ దాస పూరిలోని శ్రీ చైతన్య మహాప్రభువుని చేరటానికి మరియు ఆయనను సేవించటానికి చాలా ఉత్సాహంగా ఉండేవాడు. మహాప్రభువు యొక్క తీవ్రమైన విరహాన్ని అనుభవించాడు. పలుమార్లు పూరికి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నిత్యానంద ప్రభు కోల్కతా సమీపంలోని గంగానది ఒడ్డు ఉన్న పాణిహటి గ్రామానికి వచ్చి అక్కడే ఉన్నారు. నిత్యానంద ప్రభు ఆశీస్సులు పొందేందుకు రఘునాథ్ దాస ఆయన్ను కలిశారు. రఘునాథ్ దాసు నిత్యానంద ప్రభు వద్దకు వెళ్లేందుకు సంకోచించి దూరం నుండి నమస్కరించాడు. అయితే కొందరు భక్తులు అతనిని గమనించి నిత్యానంద ప్రభువుకు సమాచారం అందించారు. నిత్యానంద ప్రభు రఘునాథ్ దాసుని పిలిచి, రఘునాథ్ దాస, నువ్వు దొంగలా దాక్కుంటున్నావు. ఇప్పుడు నేను నిన్ను పట్టుకున్నాను, ఇక్కడికి రా, ఈరోజు నేను నిన్ను శిక్షిస్తాను అని అన్నారు. నిత్యానంద ప్రభు రఘునాథ్ దాసుని బలవంతంగా పట్టుకుని అతని తలపై తన పదకమలమును ఉంచారు. నిత్యానంద ప్రభువుచే ఆజ్ఞాపించబడిన తరువాత రఘునాథ్ దాస పెద్ద సంఖ్యలో మహాప్రభు యొక్క అనుచరులకు అటుకులు మరియు పెరుగుతో, ఇంకా అటుకులు మరియు బాగా చిక్కపడిన పాల మిశ్రమంతో తయారు చేయబడిన పదార్థాలను వడ్డించారు. చైతన్య మహాప్రభు కూడా విందును ఆస్వాదించడానికి మార్మికంగా అక్కడికి వచ్చారు. నిత్యానంద ప్రభు రఘునాథుని తలపై తన పదకమ్ములమును ఉంచి, శ్రీ చైతన్య మహాప్రభు, ఆ గౌరహరి నీకు ముక్తిని ప్రసాదించటానికి వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీ బంధానికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. శ్రీ చైతన్య మహాప్రభు మిమ్మల్ని తమ శిష్యునిగా అంగీకరించి మిమ్మల్ని ఆయన కార్యదర్శి అయిన స్వరూప దామోదర ఆధ్వర్యంలో ఉంచుతారు. ఆ విధంగా మీరు అత్యంత సన్నిహిత అంతర్గత సేవకులలో ఒకరిగా ఉండి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆశ్రయాన్ని పొందుతారు అని ఆశీర్వదించారు. ఈ అద్భుతమైన లీలకి గుర్తుగా ప్రతి సంవత్సరం పాణిహటి చిదాదహి మహోత్సవాన్ని జరుపుకుంటారు. రఘునాథ్ దాస్ గోస్వామిని శ్రీల నిత్యానంద ప్రభువుచే శిక్షించబడిన కారణంగా దీనిని దండ మహోత్సవం అని కూడా అంటారు. చైతన్య మహాప్రభువుల వారి ఆశ్రయం పొందిన రఘునాథ్ దాస్ గోస్వామి గారి ఈ లీల జ్ఞాపకార్థం ఈ పండుగను జరుపుకోవటం మనందరి అదృష్టం. ఈ సందర్భంగా మనం కూడా శ్రీల ప్రభుపాద్, పంచతత్వ మరియు 6 గోస్వాముల వారి ఆశీర్వాదాలను కోరి వారి దయతో శాశ్వతమైన పవిత్ర భక్తులుగా మారాలని ప్రార్థిద్దాం. హరే కృష్ణ.